హాయ్ పిల్లలు, మా హాయ్ హలో కథల మాయ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు ఒక అందమైన కథతో మీ ముందుకు వస్తున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా కథను మొదలు పెట్టేద్దాం పదండి. ఇది రామాపురం అనే ఒక చిన్న గ్రామం. పచ్చని కొండలు, చల్లని గాలులు, చిన్నపిల్లల నవ్వులతో నిండిన గ్రామం. ఈ గ్రామంలో బాలు అనే ఒక అల్లరి పిల్లవాడు ఉన్నాడు. బాలు ఎప్పుడు ఇదే మట్టి దారిలో అల్లరి చేస్తూ ఆడుకునేవాడు. అమ్మా నాన్న ఎప్పుడు పిలిచినా సరే, ఇప్పుడు కాదమ్మా ఇంకొకసారి వస్తానని తప్పించుకొని పోయేవాడు. ఒకరోజు బాలు వాళ్ళ అమ్మ, బాలు ఇటురా, నాకు కొన్ని నీళ్లు తేవాలి అని పిలిచింది. కానీ బాలు నాకు ఆటకి సమయం అయింది కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. పాపం ఆ ఎండలో వాళ్ళ అమ్మే నీళ్లు తేవడానికి బయలుదేరి సగం దూరం వెళ్ళి ఆ ఎండకి అలసిపోయి చెట్టు కిందే కూర్చుండిపోయింది. అది చూసి బాలు చాలా బాధపడ్డాడు. బాలు వాళ్ళ అమ్మని చూసి చాలా బాధపడ్డాడు. అయ్యో, నా అమ్మకి ఏం జరిగింది? ఎందుకు అలా కూర్చుంది? ఇది నా వల్లేనా? నేను చేసిన తప్పు వల్లే అమ్మకి ఇలా జరిగిందా అని చాలా ఆలోచనలు వచ్చాయి బాలుకి. వెంటనే బాలు అమ్మకి నీళ్లు తేవాలని పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళడం ప్రారంభించాడు. ఇలా పరిగెట్టుకుంటూ వెళ్తుండగా దారి మధ్యలో ఉన్న రాళ్ళు, ఆ చెత్త చూసి ఇదంతా నేను చేసిన పనే కదా, అమ్మ చెప్పిన మాట వినకుండా శుభ్రంగా ఉంచకపోవడం వల్లే కదా అమ్మకి ఈ రోజు ఇలా జరిగిందని చాలా బాధపడ్డాడు. వెంటనే బాలు ఆ దారి అంతటినీ శుభ్రాన్ని చేసేసి ఇంకొకసారి వాళ్ళ అమ్మ వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యంగా ఉండేలా చేశాడు. వాళ్ళ అమ్మకి నీళ్లు ఇచ్చి, అలాగే వాళ్ళ అమ్మతో వెళ్ళి ఇంకో కుండ నీళ్లు కూడా సాయం చేసి ఇద్దరూ కలిసి ఇంటికి వస్తున్నప్పుడు బాలుకి అర్థమైంది సాయం చేయడం ఎంత గొప్ప విషయమా అని. తను నెమ్మదిగా బాధ్యత కూడా తెలుసుకున్నాడు. ఆ మట్టిదారి అలాగే ఉంది, కానీ బాలు మాత్రం మారిపోయాడు. తను వేసే ప్రతి అడుగులోనే ప్రేమ, బాధ్యత, సహాయం అనే అంశాలు ఉన్నాయి. అందుకే ఈ దారిని అందరూ మార్పు నేర్పిన మట్టిదారి అని పిలిచారు. ఇలాగే పిల్లలు, మీరు కూడా పక్క వాళ్ళకి సహాయం చేసే అలవాటుని అందరూ చేసుకోండి. బాగుంది కదా పిల్లలు ఈ బాలు కథ. మీ అందరికీ ఇలా కథ చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో కొత్త కథతో మళ్ళీ త్వరలోనే కలుద్దాం. అంతవరకు సంతోషంగా ఉండండి, మంచి కలలు కనండి. బాయ్ పిల్లలు.